సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఫైనాన్షియల్ ప్లానర్ పూర్ణచంద్రారెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. సార్, చాలామంది ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి రెడీ అవుతున్నారు, ముఖ్యంగా యూత్ కానీ లేకపోతే రూరల్ పీపుల్ కానీ అంటే విలేజెస్లో ఉండేవాళ్ళు. అయితే బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమున్నాయి అనేది వాళ్ళకి తెలియదు అనమాట. సో అలాంటి ఆడియన్స్ కోసం బిగినర్స్కి ముఖ్యంగా యూజ్ అయ్యేటట్టు మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమున్నాయో చెప్తారా? సో ఈరోజు మనం టాపిక్ వచ్చి బేసిక్లీ టు సమ్మరైజ్ ఏంటంటే, చాలా మందికి ఇన్వెస్ట్మెంట్ మీద రీసెంట్గా అవగాహన వచ్చి ఉంటుంది. ఓకే, మనకి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఫ్యూచర్లో మన రిక్వైర్మెంట్స్, మన పిల్లల చదువు కానీ, పిల్లల పెళ్ళి కానీ, లేదంటే మన సొంత రిక్వైర్మెంట్స్, ఇల్లు కట్టాలి కానీ, లేదంటే కారు కొనాలని, వాళ్ళకంటూ వాళ్ళ ఫైనాన్షియల్ డ్రీమ్స్ మీట్ అవ్వాలంటే, వాళ్ళ డ్రీమ్స్ మీట్ అవ్వాలంటే వాళ్ళు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలి. సో ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలంటే మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి, కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సేవింగ్స్ అనేది చేయాలి. సో ఈరోజు టాపిక్లో మనం కొన్ని టాప్ ఒక 5 to 6 బేసిక్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే చాలా ఫేమస్గా ఉన్నాయో ప్లస్ సేఫ్ సైడ్ ఉన్నాయో, మంచి రిటర్న్స్ వస్తాయి, అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ గురించి మనం మాట్లాడదాం. సో ఫస్ట్ వచ్చి మనం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అండి. ఓకే. సో ఎవరికైతే కొంచెం రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉందో దే కెన్ స్టార్ట్ విత్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. సో మీరు అడగచ్చు, సార్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి అంటే, రకరకాల బేసిక్లీ కేటగిరీస్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లో. ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే సింపుల్, చాలా అంటే చాలా సింపుల్గా ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్లో మీరు మీ రిస్క్ ఎబిలిటీ అనేది టాప్ టు బాటమ్ మీరు తగ్గించుకుంటూ వస్తారు. అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 రూపీస్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ తీసుకుంటాం. 100 రూపీస్లో 50 రూపీస్ మీరు బ్లూ చిప్ ఫండ్స్ అని ఉంటుంది. బేసిక్లీ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో కేటగరైజ్ ఉంది, బ్లూ చిప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ అని. సో 100 రూపీస్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారంటే 50 రూపీస్ మీరు ఏదైతే సేఫర్ సైడ్ ఉందో, బ్లూ చిప్ ఫండ్స్ ఆర్ టాప్ కంపెనీస్ అంటారు, అలాంటి కంపెనీస్లో మీరు మీ 50 రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫర్దర్ మ్యూచువల్ ఫండ్స్లో ఇంకా 50% ఉంది కదా, ఆ 50 రూపీస్ని మీరు మిడ్ క్యాప్ ఫండ్స్ అని ఉంటుంది అనమాట. సో మిడ్ క్యాప్ ఫండ్స్లో మీరు ఒక 30 రూపీస్ ఇన్వెస్ట్ చేయొచ్చు. అది మిడ్ రేంజ్లో ఉంటుంది, అంటే రిస్క్ ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు, కానీ సమ్వేర్ బిట్వీన్ బ్యాలెన్స్ అవుతుంది, రిస్క్ రివార్డ్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. కమింగ్ టు ద థర్డ్ వన్, మిగతా 20% ఏదైతే ఉందో ఆ 20% వచ్చి మీరు స్మాల్ క్యాప్ ఫండ్స్ అంటే ఎలా ఉంటుందంటే, రిస్క్ ఎక్కువ ఉంటుంది, రివార్డు ఎక్కువ ఉంటుంది. సో బేసిక్లీ ఏంటి, 3 మాట్లాడుకున్నాం కదా మ్యూచువల్ ఫండ్స్లో. ఫస్ట్ వన్ వచ్చి బ్లూ చిప్ ఫండ్స్లో ఏముంటుంది, రిస్క్ తక్కువ, రివార్డ్ తక్కువ, కానీ ఓకే బ్యాలెన్స్ అయిపోతుంది. సెకండ్ వన్ వచ్చి మిడ్ క్యాప్ ఫండ్స్లో ఎట్లా, రిస్క్ రివార్డ్ బ్యాలెన్స్ అయి ఉంటుంది. అగైన్ థర్డ్ వచ్చి స్మాల్ క్యాప్ ఫండ్స్, రిస్క్ ఎక్కువ, రివార్డ్ ఎక్కువ. సో ఇలా మీరు కేటగరైజ్ చేసి మీ అమౌంట్ అనేది ఎవ్రీ మంత్, నేను 100 రూపీస్ అని ఎగ్జాంపుల్ చెప్పాను. సో యూ కెన్ స్టార్ట్ విత్ 1000 రూపీస్, 5000 రూపీస్, 10,000 రూపీస్, మీ శాలరీని బట్టి మీరు సేవింగ్స్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. అండ్ అలాగే బిగినర్స్ కదా, వాళ్ళకి మ్యూచువల్ ఫండ్ నాలెడ్జ్ సరిపోతుంది అంటారా? మ్యూచువల్ ఫండ్స్ నాలెడ్జ్ అంటే బేసిక్లీ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ మనం సుమన్ టీవీలో మ్యూచువల్ ఫండ్స్ గురించి చాలా అవేర్నెస్ నడుపుతున్నాం. సో జస్ట్ బేసిక్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలని మనం సుమన్ టీవీలో సెర్చ్ చేసినా కూడా వితిన్ 2-3 వీడియోస్లో వాళ్ళకి ఎక్స్పర్ట్ నుంచి నాలెడ్జ్ తీసుకునేంత కూడా అవసరం లేదు. మన ఆల్రెడీ సుమన్ టీవీ ఎక్స్పర్ట్స్ ఆల్రెడీ చెప్పారు ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏంటని. సో బేసిక్లీ ఒక 2-3 వీడియోస్ చూసుకొని ఆ అవేర్నెస్ సరిపోతుంది టు స్టార్ట్ యాజ్ అ బిగినర్ అనమాట. సో ఇంకా ఎలాంటి ప్లాన్స్ అనేవి ఉన్నాయండి బిగినర్స్ కోసం? రైట్. సో బిగినర్స్ కోసం ఒకటైతే మ్యూచువల్ ఫండ్స్ అని మాట్లాడుకున్నాం. రెండోది వచ్చి స్టాక్ మార్కెట్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. సో స్టాక్ మార్కెట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, కంపెనీ ఫైనాన్షియల్స్ ఎలా అనలైజ్ చేయాలి అని మీరు తెలుసుకుంటే, మీరు డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయకుండా మీ సొంత డబ్బులు డైరెక్ట్గా మీ డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకుని మీరు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే హై రిటర్న్స్ ఉంటాయి, కానీ రిస్క్ కూడా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది కదా. హై రిటర్న్, హై రిస్క్ ఉంటుంది, కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మ్యూచువల్ ఫండ్స్లో ఏమవుతుందంటే, మీరు ఒక ఫౌండేషన్ లెవెల్లో నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, మీ మనీ అనేది ఒక ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు స్టాక్ మార్కెట్ 100% నాలెడ్జ్ మీదే ఉండాలి. వేరే వాళ్ళ దగ్గర నుంచి మీరు అడ్వైజరీ తీసుకొని మీరు ఆ అమౌంట్ మీరు అంటే బేసిక్లీ సగం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, లేదంటే చాలామందిలో నాలెడ్జ్ లేని వాళ్ళు అడ్వైజరీ ఇస్తారు. అలా కాకుండా మీరు సొంత నాలెడ్జ్ మీ మీద అవగాహన ఉండి మీరు స్టాక్ మార్కెట్లో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. లేదు సార్, స్టాక్ మార్కెట్లో కూడా మాకు డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంత రిస్కీ అనిపిస్తుందంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అని ఉంటుంది, ఈటీఎఫ్స్ అని. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఈటీఎఫ్. ఓకే. సో ఈటీఎఫ్స్ ఏంటంటే, ఈటీఎఫ్స్ కూడా స్టాక్ మార్కెట్లోనే ట్రేడ్ అవుతుంది, కానీ అది ఎలా అంటే మ్యూచువల్ ఫండ్లో బేసిక్లీ ఏంటి, మన డబ్బులు ఫండ్ మేనేజర్కి ఇచ్చి ఫండ్ మేనేజర్ మన డబ్బులు డిఫరెంట్ స్టాక్స్లో ఎలొకేట్ చేస్తారు. ఫండ్ మేనేజర్ డిఫరెంట్ స్టాక్స్లో మన మనీ అనేది ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఈటీఎఫ్ ఎలా అంటే, ఈటీఎఫ్ అనేది మన స్టాక్ మార్కెట్లోనే ట్రేడ్ అవుతూ ఉంటుంది. మనం ఈటీఎఫ్స్కి డబ్బులు ఇచ్చామనుకోండి, అంటే ఈటీఎఫ్ కొనుక్కున్నాం అనుకోండి యూనిట్, మన ఈటీఎఫ్ యూనిట్స్ని
వాళ్ళు డిఫరెంట్ స్కీమ్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటారు అనమాట. సో ఈటీఎఫ్స్లో కూడా రకరకాలు ఉన్నాయి. స్మాల్ క్యాప్ ఈటీఎఫ్ అని, మిడ్ అని, ఇండెక్స్ ఫండ్ ఈటీఎఫ్స్ అని, ఫారెన్ ఫండ్ ఈటీఎఫ్స్ అని. సో మీరు ఐదర్ మ్యూచువల్ ఫండ్స్ అంటే మీ రిస్క్ టేకింగ్ కెపాసిటీ ఓకే, నామినల్ ఉంది, నేను రిస్క్ తీసుకుంటా అంటే ఈటీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, డైరెక్ట్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవచ్చు అనమాట. సో పూర్ణ గారు, మరి వాట్ అబౌట్ గోల్డ్? ఎందుకంటే కొంతమంది గోల్డ్ అది అనేది వాళ్ళకి ఎక్కువ ట్రెడిషనల్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్గా చూస్తూ ఉంటారు. ఇంట్లో కూడా పూర్వం నుంచి గోల్డ్ కొనడం అనేది ఒక ఆచారం, సంప్రదాయాలు ఉండడం ఉంది. సో అందులోనూ మనకి పండగల ప్రకారం చూసుకున్న మరో పక్క ఇన్వెస్ట్మెంట్ కూడా అవుతుంది కాబట్టి గోల్డ్కి సంబంధించి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏ విధంగా ఉంటే మంచిది అంటుంటారు? సో ఇప్పుడు బెస్ట్ పార్ట్ ఏంటంటే అండి, మనం ఫిజికల్ గోల్డ్ అనేది కాన్సెప్ట్ ఇప్పుడు జనరల్గా వర్చువల్గా కూడా అయిపోయింది. అంటే మనం ఫిజికల్గా వెళ్ళి గోల్డ్ కొంటేనే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా మనకి గవర్నమెంట్ అనేది కొన్ని స్కీమ్స్ ఇచ్చాయన్నమాట. గవర్నమెంట్ గోల్డ్ బాండ్ స్కీమ్స్ అన్నట్టు. సో బేసిక్లీ ఏంటంటే మనం ఒక సర్టెన్ అమౌంట్ ఆ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేసామనుకోండి, గోల్డ్ బాండ్స్లో ఒక సర్టెన్ పీరియడ్ తర్వాత ఫిక్స్డ్ ఇన్కమ్ అంటే మీ ఇనిషియల్ క్యాపిటల్ ఏదైతే మీరు ఇన్వెస్ట్ చేస్తారో ప్లస్ ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మీకు గోల్డ్ అప్రిషియేషన్తో పాటు రేట్ ఆఫ్ ఏదైతే వాళ్ళు ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రామిస్ చేస్తారో అది మొత్తం మీకు రిటర్న్ వస్తుంది అనమాట. సో అలాంటి స్కీమ్స్ కూడా రీసెంట్గా వచ్చాయి. ఇలాంటి స్కీమ్స్ ఎవరు తీసుకోవాలి అంటే బేసిక్లీ గవర్నమెంట్ బాండ్స్, గవర్నమెంట్ స్కీమ్స్, మన ఎఫ్డి స్కీమ్స్ ఇలాంటివి ఎవరు తీసుకోవాలంటే ఎవరైతే కంప్లీట్ సేఫర్ సైడ్ ఉన్నదాం అనుకుంటున్నారో, అంటే అసలు నాకు రిస్కే అవసరం లేదు, నాకు ఏంటంటే ఈ టైం ఇంకో 10 years తర్వాత ఈ అమౌంట్ నాకు ఫిక్స్డ్గా వచ్చేసేయాలి అని ఎవరైతే రిస్క్ టేకింగ్ కెపాసిటీ అసలు లేదో వాళ్ళు 100% ఇలాంటి గోల్డ్ స్కీమ్స్లో కానీ ఇలాంటి గవర్నమెంట్ బాండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేసుకుంటే కొంచెం సేఫర్ సైడ్ ఉంటారు. ప్లస్ ఏంటంటే రిటర్న్ అనేది ముందే చెప్పేస్తారనమాట గవర్నమెంట్ స్కీమ్స్లో ఇంత రిటర్న్ ఉంటుందని. సో దాని తగినట్టు క్యాలిక్యులేషన్ చేసుకుని మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఓకే 10 years తర్వాత మన దగ్గర ఇంత అమౌంట్ ఉంటుంది అన్నట్టు. అండ్ బిగినర్స్ కాబట్టి ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటారా? అది మరీ టూ మచ్ రిస్క్ అయిపోద్ది అంటారు? సో ల్యాండ్ మీద అంటే అగైన్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ బిగినర్స్లో కూడా 2 రకాలండి. ఎవరైతే కంప్లీట్గా ఇప్పుడిప్పుడే జాబ్ చేసి వాళ్ళ దగ్గర ఏంటంటే వాళ్ళు వచ్చే జీతం వాళ్ళకి సరిపోవట్లేదు, అట్లా ఇట్లా అడ్జస్ట్ చేసుకొని ఉన్నారు, అట్లాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళకున్న క్యాపిటల్కి వాళ్ళ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయలేరు. కాబట్టి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ల్యాండ్లో కూడా 2 రకాలు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు కొత్త స్కీమ్ ఏంటంటే రిట్స్ అని వచ్చింది. రిట్స్ అంటే ఏంటంటే వర్చువల్ ల్యాండ్. అంటే బేసిక్లీ ఏంటంటే మన డబ్బులు ఎలా అయితే మనం ఈటీఎఫ్ కాన్సెప్ట్ మాట్లాడుకున్నామో సిమిలర్గా మన రిట్స్ అని ఫారిన్లో చాలా ఫేమస్ అండి. బేసిక్లీ ఏం చేస్తారంటే మన డబ్బుల్ని మనం రియల్ ఎస్టేట్ కంపెనీకి ఎవ్రీ మంత్ ఇస్తామన్నమాట యాజ్ అ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఎవ్రీ మంత్ ఒక 5,000 10,000 లేదంటే ఒక లంసమ్ అమౌంట్ మనం ఇచ్చేస్తాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మన డబ్బులు తీసుకొని వాళ్ళు కన్స్ట్రక్షన్ సైట్లో ఫిజికల్గా బిల్డింగ్స్ అనేది కట్టి రెంట్స్కి ఇస్తారనమాట. ఆ రెంట్ ఇచ్చిన డబ్బుల్లో వాళ్ళ కమిషన్ పెట్టుకొని మనకి సర్టెన్ పర్సంటేజ్ మనకి రెంటల్ ఇన్కమ్ కూడా ఇస్తారనమాట. అది ఎవరైతే రీసెంట్గా జాబ్ చేయడం స్టార్ట్ చేసి చాలా తక్కువ డబ్బులు ఉన్నాయో వాళ్ళు అలా చేయొచ్చు. ఎవరికైతే ఆల్రెడీ 10-15 yearsగా జాబ్ చేస్తున్నారు, ఒక సర్టెన్ అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంది, అట్లాంటప్పుడు ట్రై టు బై అ కమర్షియల్ ల్యాండ్. కమర్షియల్ ల్యాండ్ అంటే ఏంటి, మనం అక్కడ ఫిజికల్గా ఏదైనా ఒక షాప్ కట్టి రెంట్కి ఇచ్చుకోవచ్చు. అలా ఏదైనా ఫిజికల్ ల్యాండ్ కొన్ని ఆపర్చునిటీ ఉంటే డెఫినెట్లీ ప్లీజ్ బై అ ఫిజికల్ ల్యాండ్, దెన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఆర్ హౌస్ ల్యాండ్. సో ఓవరాల్గా ఇవి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఫర్ బిగినర్స్ అంటారు. రైట్. ఇంకా ఏమైనా డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయా లేకపోతే సో ఇవి బెస్ట్ ప్లాన్ అంటే జనరల్గా ఇంకా రిస్క్ టేకింగ్ మరీ ఎక్కువ ఉంది. మరీ ఎక్కువ రిస్క్ టేకింగ్ అంటే మీరు క్రిప్టో కరెన్సీస్ అండ్ ఎన్ఎఫ్టీస్ ట్రేడ్ చేయొచ్చు. సో బేసిక్లీ ఏంటంటే క్రిప్టో కరెన్సీ మనం విన్నాం జనరల్గా బిట్ కాయిన్ వెన్ ఇట్ స్టార్టెడ్ విత్ $1 అంటే ఓన్లీ $1 10 years బ్యాక్ స్టార్ట్ అయింది. ఇప్పుడు $45,000 వరకు ట్రేడ్ అవుతుంది ఒక కాయిన్. సో బేసిక్లీ ఏంటంటే అగైన్ ప్రతి కాయిన్ అట్లా ట్రేడ్ అవుతుందా? కాదు. సో మీరు చాలా కాయిన్స్ $100 స్టార్ట్ అయింది, అది ఇప్పుడు 0 ఉంది, లేదంటే అసలు లేనే లేదు, మార్కెట్లో లేదు. సో ఏంటంటే బిట్ కాయిన్స్ మీరు ఇలాంటి బేసిక్లీ క్రిప్టో కరెన్సీ కొనే ముందు కూడా క్రిప్టో కరెన్సీ ఫండమెంటల్స్ మీరు అర్థం చేసుకోవాలి. ఆ కాయిన్ ఎగ్జిస్టెన్స్ ఎందుకు వచ్చింది, దానివల్ల ఉపయోగం ఏంటి, అసలు రియల్లీ అది ఉందా, ఎగ్జిస్ట్ అవుతుందా అని మీరు అనలైజ్ చేసి ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేసి రిస్క్ టేకింగ్ కెపాసిటీ మరీ ఎక్కువ ఉంటే యూ కెన్ ట్రై క్రిప్టో కరెన్సీ యాజ్ వెల్ అండి. ఓవరాల్గా టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మాకు ప్రొవైడ్ చేశారు. ముఖ్యంగా బిగినర్స్ కోసం ఇనిషియల్గా రిస్క్ తక్కువ ఉండే ప్లాన్కి సంబంధించి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ, అలాగే టూ మచ్ రిస్క్ వెళ్ళినా హై రిటర్న్స్ వచ్చే విషయాలు కానీ మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.